కొండదొర రాజు అసలు ఆ పేరు ఎలా పెట్టారు? ఆ పేరు పెట్టడానికి చాలా సార్లు ఆలోచించామన్నా. అసలు నీకు అరకుకి యొక్క లంబసింగికి ఈ కొండ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి? అంటే మా అమ్మ మా నాన్నగారిది అయితే ఇక్కడ లంబసింగ్ అన్న. సో మొత్తానికి మరి నువ్వు యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? యూట్యూబ్ అన్నదే యూట్యూబ్ అయితే మంచి సక్సెస్ గా రన్ అవుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు? అసలు బాగా జనాలు కూడా గుర్తిస్తున్నట్టున్నారు కదా. తర్వాత అక్కడికి వెళ్ళి కొండదొర రాజు అనుభూతికి మరి తోట పనులు కూడా మొత్తం నువ్వే చేసుకుంటావు? తోట పనులు అన్ని ఏం చేసుకుంటాను. ఓ చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద కోరిక అండ్ మొత్తానికి పని మొదలు పెట్టాను. టీనేజ్ కుర్రాడు, మరి లవర్స్ అనుకున్నాను. ఇదే ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, మనం ఎక్కడున్నామో తెలుసా? అరకు. సో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. సో అరకులో ఉన్నటువంటి గిరిగ్రామ దర్శిని దగ్గర ఉన్నామన్నమాట. సో గిరిగ్రామ దర్శిని దగ్గరికి మనం ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ట్రైబల్కి సంబంధించినటువంటి వారి కట్టు బొట్టు వ్యవహార శైలి అంతా కూడా ఇక్కడ బాగుంటుందంట. సో వాళ్ళు ఎలా హౌసెస్లో ఉంటారో అవన్నీ మీకు చూపిస్తూ, అదేవిధంగా మనందరికీ తెలుసు కదా కేటీఆర్ కొండదొర రాజు. సో అతని గురించి కనుక్కున్నాను అనమాట. అతను ఇక్కడే ఉన్నాడంట గిరిగ్రామ దర్శినిలో. సో తనతో మరిన్ని విషయాలు అడిగి తన లైఫ్ స్టైల్ గురించి అండ్ తను చేసేటువంటి యూట్యూబ్ వీడియోస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అడిగి తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. ఎంత ఆహ్లాదకరంగా ఉంది అసలు. ఆ కొండలు, ఆ చెట్టులు, ఆ కూనలు, ఆ పుట్టలు. సో మొత్తానికైతే గిరిగ్రామ దర్శిని లోపలికైతే వచ్చేసాము. సో చూద్దాం ఇక్కడ. సో వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ హౌసెస్, హర్ట్స్ ఎంత బాగున్నాయో చూడడానికి. ఇవన్నీ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. రీసెంట్గా షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఒక సాంగ్ షూట్ చేశారంటే ఇక్కడ. సో సేమ్ హౌసెస్లోనే. సో చూడండి ఆ హౌసెస్ ఎంత అందంగా ఉన్నాయో. ఓకే, దీనికి సపరేట్ నేమ్స్ కూడా ఇచ్చేసినట్టున్నారు. సో ఇక్కడ కిచెన్ అని చెప్పి ఉంది. అండ్ నాకైతే చాలా సినిమాటిక్గా ఉందన్నమాట. సో వెళ్దాం లోపలికి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ కాస్ట్యూమ్ కూడా ఇక్కడ స్పెషల్ అనమాట. సో గిరిజనులు వేసుకునేటువంటి కాస్ట్యూమే అనమాట. సో నేను కూడా వేసుకున్నాను. సో ఇక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చూపించడం కోసం. సో మొత్తానికి లోపలికి వచ్చేసాము. కేటీఆర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో బాగుంది ఇక్కడ. కొండదొర రాజు ఫుల్ ట్రెడిషనల్ టుడే. చాలా బాగుంది కాస్ట్యూమ్. థ్యాంక్ యూ అన్న. అప్పుడప్పుడు పండక్కి పబ్బానికి మనం వేస్తా ఉన్నా. మాదే ఈ ట్రెడిషనల్ డ్రెస్ అప్పుడప్పుడు వేస్తా ఉన్నా. ఓ చాలా బాగుంది. సరే గానీ ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి నీ యొక్క స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే నీ గురించి అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసావు, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు నువ్వేం చదువుకున్నావు, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు. ఆల్రెడీ యూట్యూబ్ అయితే మంచిగా రన్ చేస్తున్నావు. ఈ విషయాలన్నీ కూడా కనుక్కుందాం. ఓకేనా? తప్పకుండా. సరే. అండ్ నీకు లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్ అలాంటి ఎందుకన్నా నాకు అలాంటి నచ్చవన్నా. అంటే ఓకే, కేటీఆర్ మంచి బాలుడు. నైస్. సరే అయితే. సో నెక్స్ట్ వచ్చేసి గైస్, లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ అనమాట. ఈరోజు ఏంటంటే కొండదొర రాజు యొక్క పర్సనల్ లైఫ్ గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అది కూడా ఈ అరకులో గిరిగ్రామ దర్శినిలో. సో నేచర్ తో ఉంటాడు కాబట్టి తాను. సో మనం కూడా నేచర్ ఎంజాయ్ చేస్తూ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ అని పిలవాలా, నిన్ను దొర రాజు అని పిలవాలా, కొండదొర రాజు అని పిలవాలా? కొండదొర రాజు అంటే బాగుంటది అన్న. చాలా మందికి ఆ పేరు అంటేనే చాలా. అంతే అంటావా? సో నేనైతే మాక్సిమం పిలవడానికి ట్రై చేస్తా, కుదరపోతే కేటీఆర్ అంటా. ఓకేనా? సరే అయితే నువ్వు ఎక్కడ పుట్టావు? అంటే మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ గుడిచెర లోపల చీడికన్నా, అక్కడ మనం అక్కడ పుట్టాను. ఏ ప్రాంతం అది? తుని దగ్గర. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చీడికన్న గ్రామం. ఓకే, మరి కొండదొర రాజు అసలు ఆ పేరు ఎలా పెట్టారు? ఆ పేరు పెట్టడానికి చాలా సార్లు ఆలోచించామన్నా. అంటే ఏంటంటే
నా పేరు వచ్చేసి యాక్చువల్ చెప్పాలంటే రాజన్న. మా కమ్యూనిటీ పేరు వచ్చేసి కొండదర్లు అనమాట. మా కమ్యూనిటీ నుంచి తర్వాత నా పేరు తీసుకొని కొండదర్ రాజు అని పెట్టాను అనమాట. బాగుంది. అయితే మొత్తానికి అదే అనమాట. సో తన కమ్యూనిటీ తన పేరు కలిపేసి యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టావు. ఓ సూపర్. అయితే సరే, సో ఎక్కడ పెరిగావు ఏంటి, అసలు నీకు అరకుకి లంబసింగికి ఈ కొండ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి? అంటే మా అమ్మ మా నాన్నగారిది అయితే ఇక్కడ లంబసింగ్ అన్న. ఓకే. కాకపోతే మా అమ్మగారిది వచ్చేసి తుని ఏరియా. మా నాన్నగారు మా అమ్మగారు మ్యారేజ్ చేసుకున్న వల్ల ఇంకా ఇక్కడ ఈ లంబసింగ్ నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి కిందకి వస్తారన్నమాట. దానివల్ల ఇంక మేము అక్కడ సెటిల్ అయిపోయాము. ఓకే, నైస్ నైస్ కదా. ఓకే, సో మొత్తానికి మరి నువ్వు యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్? ఈ యూట్యూబ్ అన్నది నాకు పెద్దగా అవగాహన లేదన్న. యూట్యూబ్ అన్నది ఫస్ట్ అయితే మా బావగారు హైదరాబాద్ లో పని చేసుకునేవారు. బావగారు అంటే మా బావగారు అంటే చాలా సార్లు మా బావగారు వీడియోలో చెప్తుంటారు కదన్న. మా బావగారు ఏంటంటే హైదరాబాద్ లో అన్నది పని చేసుకునేవారు అన్న. ఒక అంటే ఎండాకాల స్థలాలకి అన్నది వచ్చారన్నమాట. మామూలుగా వస్తే చాలా సార్లు బాధపడేవారు. సిటీ లైఫ్ నచ్చదు కదన్న చాలా మందికి. అంటే రాబా అని చెప్పి తీసుకెళ్ళమంట మా అడవి లోపలికి అన్నది. తీసుకెళ్ళిన తర్వాత ఈ ఎండాకాలం అన్నదే మనకి అదే కాజు జీడి పిక్కలు అన్నవి ఎక్కువ దొరుకుతాయి అన్న మనకి. ఆ నేచర్ లోనే జీడి పళ్ళు తర్వాత ఈ జీడి పిక్కలు అన్నవి కాల్చి ఇచ్చారన్నమాట. పెద్ద బండ్ర మీద అన్న కూర్చొని అక్కడ అలాగే తింటున్నాం. తిన్న తర్వాత ఆ నేచర్ అన్న నచ్చిందన్న. ఆ నేచర్ నచ్చినప్పుడు మనకి మా బావగారికి అన్నది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చేసింది అనమాట. స్పాట్ లో వచ్చింది. అప్పుడు మా బాగా అన్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరు చూస్తారా బాబు, పెద్దగా మన అందంగా లేవు, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరు చూడవద్దు బా అని చెప్పి చాలాసేపు వాదనలు ఆడాం అనమాట. మా బాగా చేయను చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేస్తారన్న. కాకపోతే ఏంటంటే బ్యాడ్ ఇదే వెనక కింద కామెంట్ సెక్షన్ లో మనకి బ్యాడ్ గా కామెంట్ చేసిన వల్ల మనకి కొంచెం మనసు ఉంటది కదన్న. అవును, వాళ్ళు బ్యాడ్ గా కామెంట్ చేసినప్పుడు మనకి అదొక ఫీలింగ్ వస్తుంది. లేదన్న. నాకు తెలిసినంత వరకు 100 కామెంట్లోని 99 మంది అన్ని మంచి కామెంట్లు చేస్తారు. లక్కీ లక్కీ. వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అంటారు. సో ఎప్పుడైతే ఒక పని చేయాలనుకుంటున్నావో అది ఏం జరిగినా సరే కూడా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా దానికి దారి దొరుకుతుంది. సో అట్లాగే నీకు నీ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే సక్సెస్ అయింది. సో అలా స్టార్ట్ అయింది అనమాట. ఓకే దొర్రాజు, మొత్తానికి యూట్యూబ్ అయితే మంచి సక్సెస్ గా రన్ అవుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు? అసలు బాగా జనాలు కూడా గుర్తిస్తుంటున్నారు కదా మీ అరకులో లంబసింగ్ లో స్టార్ కదా నువ్వు ఇప్పుడు? స్టార్ అప్పుడు కూడా స్టార్నే. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వచ్చిన వల్ల నాకు కొంచెం పేరు అన్నది వచ్చిందన్న. అదొక సంతోషం. తర్వాత అక్కడికి వెళ్ళి కొండదర్రాజు అనుభూతికి ఆ ఫీలింగే వేరన్నా, చాలా బాగుంటది అన్న. అవునా? ఇక్కడ ఈ గిరిగ్రామ దర్శిని అనేది చాలా బాగుంది కదా చూడడానికి. చాలా బాగుంటది అన్న. చాలా మంది మన ఈ జూన్ జూలై నెల అన్నది ఇక్కడ రావచ్చు అన్న. ఎందుకంటే ఈ వాతావరణం అన్నది చాలా బాగా నచ్చుతుంది అన్న. ఫ్యామిలీతో పాటు తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. సమ్మర్ లోనే చాలా చల్లగాను ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో అదే ఒక సినిమాలో నాగార్జున ఒక సినిమా ఉంటుంది కదా గీతాంజలి, అలాంటి లొకేషన్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కొండదర్రాజు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మ నాన్న అసలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడుంటూ ఉంటారు, అసలు నువ్వు ఎక్కడ పెరిగావు ఎగ్జాక్ట్ గా? నేను పుట్టడం అయితే అనకాపల్లి దగ్గర. అంటే అనకాపల్లి అంటే మనకి తుని ఏరియా అనమాట. అదే చాలా అంటే ఐడియా రానికి. తర్వాత మా తల్లిదండ్రులు వచ్చేసి సీజన్ కు ఒక పంట అప్పుడప్పుడు పండిస్తూ ఉంటారన్న. ఈ జీడి పంట, తర్వాత ఈ సామలు, కొర్రలు, రాగులు, సజ్జలు ఇవి వేస్తారన్నమాట. తర్వాత మాకు అప్పుడప్పుడు ఈ పనులన్నీ చెప్తారన్న. ఇవి ఈ పంట ఇలా వేయాలి, ఈ పంట గురించి ఇలా తెలుసుకోవాలని మా నాన్నగారు ఒక గైడెన్స్ అన్నది ఇస్తా ఉంటారు అనమాట. ఓకే, సో అలా నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్నావు. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు రెల్లి అరకయ్య అన్న. అరకయ్య. అమ్మగారి పేరు? రెల్లి జోగులమ్మ. ఓకే, వాళ్ళు నిన్ను చూసి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషిస్తున్నారన్న. అసలు వాళ్ళకి తెలుసా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు ఇలా అంతా జరుగుతుందని? ఫస్ట్ అయితే తెలియదు అన్న. తర్వాత అలా కొన్ని రోజుల కన్నా తెలిసిందనమాట. ఏ కొడుకైనా కొంచెం పేరు తర్వాత నలుగురిలో ఒక గుర్తింపు అనేది ఉంటే చాలా సంతోషపడతారు కదన్న. మా తల్లిదండ్రులు కూడా అలాగే సంతోషించారన్న. చాలా మంది గుర్తించడం, చాలా మంది విశాఖపట్నం నుంచి, బెంగళూరు నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారన్న.
మా ఇంటికన్నా చాలా మంది రావడం జరిగింది. చాలా చాలా మందితో మాట్లాడడం నాకైతే చాలా సంతోషం వేసిందన్న. చాలు మన జీవితంలో ఒక నలుగురిని మంచిగా పలకరించాం, వాళ్ళు మనకి మంచిగా పలకరించారని ఆ సంతోషం అన్నది చాలా చెప్పలేమన్నా, వర్ణించలేమన్నా. ఓకే, సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో అంటానా ప్రస్తుతానికి వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా. ఇప్పుడు జీడి పంట అన్నదే మనకి వస్తుందన్న త్వరలో. ఇప్పుడు పూత పింఛ మీద ఉంది. మరి తోట పనులు కూడా మొత్తం నువ్వే చేసుకున్నా? తోట పనులు అన్నీ ఏం చేసుకుంటున్నా. కాకపోతే అంటే మా మామయ్య గారు వాళ్ళ ఇల్లు దాడ అన్నది ఉండడం జరిగిందన్న. మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం అన్న. కడుతున్నారు? పునాది కట్టి ఒక సంవత్సరం ఆపేసి తర్వాత మళ్ళీ గోడలు సంవత్సరాలు కట్టి ఆపేసాం అన్న. ఇప్పుడు స్లాబ్ అన్నది ఇంకా వేయలేదన్నమాట. అంటే డబ్బులు సాలక అందాక ఆపేమన్నమాట. స్లాబ్ ఇంకేలేదు. ఆ ఇల్లు కడితే మా తల్లిదండ్రులని ఆ ఇంట్లో పెట్టాలని అది కోరిక. చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద కోరిక. అండ్ మొత్తానికి పని మొదలు పెట్టాను. ఆల్రెడీ మొదలు పెట్టేసావు కాబట్టి ఏం జరిగినా ఆగదులే, ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. దొర్రాజు, ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ కంప్లీట్ చేశానన్న పాకిరిపేటలోని సమయంతో కాలేజీలో అన్నది సిపిఎం, అదే వొకేషనల్ తీసుకున్నాను అనమాట. సిపిఎం అన్న. ఓహో, ఇంటర్ వొకేషనల్ గా చేశావు. ఓకే, 10th వరకు రెగ్యులర్ గా చదువుకున్నావా? ఓకే ఓకే. పెద్దగా చదవలేదన్నా మనం. చదువు అవ్వలేదా? అంటే చదువు అవ్వలేదంటే ఇంటికాడ వాతావరణం బట్టి ఆ పరిస్థితులు బట్టి ఇంకా మానేసి. అంటే ఎందుకని, ఏం జరిగింది అసలు, ఏంటి? అంటే మా నాన్నగారు కూడా వ్యవసాయం చేసుకుంటారు. అవును, ముసలి వాళ్ళు అయిపోతున్నారు. దాని ఏంటంటే వ్యవసాయం చేయలేరు కదన్నా. దాన్ని బట్టి అందరికి ఆపేసి ఆ వ్యవసాయం పనులు అన్నది నేను చేయడం మొదలెట్టాను అనమాట. పర్లేదన్న, వ్యవసాయం కూడా చాలా ఇష్టంగా చేస్తున్నాను. అదేలే. సో మనం చేసే పనిలో మనకి ఇష్టం ఉంటే చాలు, సో ఖచ్చితంగా మంచిగా రాణించవచ్చు. అంతే అంటావా? అంతేనన్నా. ఓకే, సూపర్. అయితే సో ఇదేంటిది మొత్తానికి? ఇది ఎడ్ల బండి అన్న. ఎడ్ల బండి కదా. అప్పుడులోనే ఈ గడ్డి తర్వాత అంటే ఎడ్ల బండి మీద అన్నది గడ్డి తర్వాత చెరుకు అది మోసేవారు అన్న. ఉప్పులు అన్నది అలాగా అంతరించిపోయింది అనమాట. ఎడ్ల బండ్లు అన్నది చాలా మంది తెలియదు అన్న. ఇక్కడో కావు అక్కడో కావు కట్టి ఆ పైన అన్నది కొరడతో అన్నది కొడతారని, ఈ ఆవుల్ని చూపుతారు, ముందుకన్నా తీసుకెళ్తాం అనమాట. అవును, చాలా బాగుంది. చాలా బాగుంటుంది. నీ వయసు ఎంత? నా వయసు అయితే గట్ట 19 అన్న. టీనేజ్ కుర్రాడు. మరి లవర్స్ అనుకున్నాను. ఇదే ప్రశ్న అడుగుతారని అనుకున్నావా? చాలా మంది ఇంటర్వ్యూలో ఇదే అడుగుతున్నాను. అంటే మరి చిన్న పిల్లడే కదా, ఆబ్వియస్లీ సినిమాలు చూస్తున్నారు అందరూ. లేదన్న, మనకైతే లవర్ లేరన్న. మామూలుగా ఇష్టపడ్డావా? లేదు, అవ్వలేరన్న. కొండదర్రాజు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేశారు? లేదన్న, ఒక్క లేరా. నేను ప్రపోజ్ చేయలేదు, వాళ్ళు నన్ను ప్రపోజ్ చేయలేదన్న. కాకపోతే మనకి ఫ్యామిలీ అన్నది ఎక్కువ ఉందన్న. ఎక్కడికి వెళ్ళినా బాగా పలకరిస్తారు కాబట్టి కుర్రోళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి మనకి బాగా సపోర్ట్ ఉందన్నమాట. ఓకే ఫైన్. కేడిఆర్ అన్న, ఏంటిది భలే ఉంది లుక్. ఇది ఫోటోలు తీసుకోవడానికి మనకి ఇలా పెట్టారన్న. మామూలుగా నేచురల్ లోనే పువ్వులు తర్వాత డెకరేషన్ చేశారు కదా, ఫోటోలు అవి తీసుకుంటే చాలా బాగుంటుందని ఇలా పెట్టారు అనమాట. సూపర్. సరే, ఇప్పుడు నువ్వు కొండలు ఎక్కుతున్నావు, కోనలు ఎక్కుతున్నావు, చెట్లు అంటున్నావు, పుట్టలు అంటున్నావు. నీకు అసలు ఏ ప్రాంతం ఇష్టం? లంబసింగి, అరకు, అసలు కొండలను తిరుగుతూ ఉంటావు కదా, సో నాకు ఈ ప్రదేశం వెళ్తే బాగుంటుంది అనిపించే ప్రదేశం ఉందా నీకు? లంబసింగ్ అన్న. లంబసింగ్ సముద్రం. లంబసింగ్ చెప్పకూడదు అన్న. మనకి లంబసింగ్ అన్నది కొత్త పంటల తర్వాత ఈ డిసెంబర్ జనవరి నెల వస్తే లొకేషన్స్ సూపర్ ఉంటాయి అన్న. నాకు ఇష్టమైన ప్లేస్ అయితే లంబసింగ్ అన్న. అవును, మా ఊరి సైడ్ కూడా ఒక రిజర్వేర్ ఉందన్న. అంటే అది కూడా ఇష్టం అనమాట. ఈ ఏరియా అంటే నాకు ప్రకృతి అనేది బాగా ఇష్టం అన్న. అంతేనా? సూపర్. సో లంబసింగి మనందరికీ తెలుసు కదా, సో ఆంధ్రప్రదేశ్కి కాశ్మీర్ అని పేరు అనమాట. అంత అందంగా ఉంటుంది. సో శీతాకాలం టైంలో చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? నేను ఖాళీ టైంలో వచ్చేసి అంటే కత్తెట్టుకొని, అంటే ఉదయం పూటలో అయితే కాలకృతి చూసుకుని అంటే మనం భోజనం చేసిన అంటే కత్తెట్టుకొని అడవి లోపలికన్నా వెళ్తానన్న. రోజు అన్న. వారానికి 2-3 సార్లు అలాగా అంటే ఫారెస్ట్ అన్న చూసేస్తానన్న. అవునా? ఒక్కడే అన్న. అవునా? అడవిలో మరి మృగాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు తిరిగి అన్న, ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు అన్న. మనకైతే పాములు జైలు తప్ప అంత మించి పెద్ద జంతువులేం కనబడవు. పాములు కనిపిస్తూ ఉంటాయా? కనిపిస్తాను. ఏం చేస్తావు? భయపడవు అసలు? ఏముండదా? చూసి మాకే అలవాటు అయిపోయిందన్న. ఫస్ట్ టైం అయితే భయం పడ్డానన్న. నా వీడియోలో కూడా పెట్టాను. కొండ చెలవ అన్న. కొండ చెలవ అన్నది రోడ్డు అన్నది క్రాస్ చేస్తుంది అనమాట. అప్పుడు వీడియో తీసిన చాలా భయం పడిపోయినాను అప్పుడైతే. ఆ తర్వాత ఇంకా పాములు చూసి నాకే అలవాటు అయిపోయింది. ఏం భయం లేదు. ఒకవేళ ఎదురు పడినా కూడా వాటిని ఎలా హ్యాండిల్ చేస్తావు?
ఏముందన్నా ఇప్పుడు మన పని చూసుకొని మనం వెళ్ళిపోయాం కన్నా వాటి దారంటే అయ్యే వెళ్ళిపోతాం అంతే, అసలు మనల్ని ఏం చేయమంటాం. ఓ సూపర్. అయితే సరే, సో కొండలు ఎక్కుతున్నావు కదా, సో ఎప్పుడైనా నీకు అనుకోని సంఘటన అంటే అమ్మో అనవసరంగా ఈరోజు వచ్చాను కొండ మీదకి అలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. చాలా మంది వీడియో చూసి అబ్బా కొండ తర్వాత భలే కొండలు ఎక్కేస్తున్నాడు, కొత్త కొత్త పుల్లు అయితే అంటున్నాడు అని అనుకుంటారు కదన్నా. మాకు కూడా చాలా కష్టం ఉంటుంది అన్న. ఎందుకంటే కొండ ఎక్కినప్పుడు మనం ఏమాత్రం ఆగజాగ్రత్తగా ఉన్నాం కన్నా కొండ పై నుంచి కిందకు వచ్చేసి పడిపోతా ఉన్నా. నాకు ఒకసారి దెబ్బ తగిలేసింది అన్న కొండ ఎక్కినప్పుడు. ఏంటంటే రాయి అన్నది ఇలాగా జారిపోయిందన్న. అయ్యో, జారిపోతే కిందకు వస్తాను అనమాట. కిందకు వచ్చేస్తే కాల్ దగ్గర చిన్న దెబ్బ తగిలింది. అక్కడ అంకుడి చెట్టు అని చెట్టు ఉంటుంది అన్న. ఆ చెట్టు నుంచి పోలాన్ని వస్తే ఆ పోలాన్ని తీసి దెబ్బ ఎక్కడైతే తగిలిందో అక్కడ రాస్తే తగ్గిపోద్ది అనమాట. అవునా? సో అయితే నీకు మెడిసిన్ కూడా మొత్తం వచ్చేసింది? మెడిసిన్ అంటే కొన్ని తెలుసు అన్న, అన్నీ నాకు తెలియలేని రూల్ ఏం లేదు కదన్నా. కొన్ని తెలుసు, కొన్ని నాకు తెలియదు అన్న. తెలియలేని మా పెద్దోళ్ళు అడిగి తెలుసుకుంటాను. ఓకే, సూపర్ సూపర్. దొర్రాజు, నీ జీవితంలో ఇప్పటి వరకు ఆనందమైన రోజు అంటే ఏమని చెప్తావు? ఆనందమైన రోజు అంటే అన్న జీడి పిక్కల్లోనే మా తల్లిదండ్రులు మేము ఒక 2-3 నెలలు అన్నది ఉండిపోతాం అన్న. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది అన్న. అదన్న నాకు జీడి పిక్కలో ఉండిపోతారు. ఫారెస్ట్ లో స్మెల్ కూడా బాగుంటది కదా, చాలా బాగుంటది అన్న. అదన్న అదే ఆనందమైన రోజు అంటే జీడి పిక్కల రోజు అన్నది ఆ ఫారెస్ట్ లోపల అన్నది ఉండడం జరుగుతాం అన్నమాట. సూపర్ ఉంటది అన్న. 2 నెలలు అన్నది ఇంక చెప్పకూడదు అన్న. ఫారెస్ట్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటది. ఓకే. బాగా బాధపడిన రోజు, అసలు కష్టపడిన రోజు, అసలు బాగా కష్టంగా అనిపించి కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. ఏది చెప్పు మాకు. అంటే అడుగు లోపలికి వెళ్ళి కట్లు అయితే తెచ్చానన్న. ఈ కట్లు అయితే తెచ్చినప్పుడు మనకేంటంటే ఆ కట్లనే కొండపై నుంచి కింద దించడం చాలా కష్టం అన్న. అప్పుడు చాలా బాధపడ్డాను అన్న. ఈ దించలేకపోతున్నాను బాబు, కొండపై నుంచి కింద కన్నా తేలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడ్డాను అన్నమాట. అంటే కట్టెలు ఇంట్లో వాడుకోవడం కోసం? ఇంట్లో వాడుకున్నాను. ఓకే. రోజు మీరు కట్టెలు తెచ్చుకుంటూ ఉంటారా? తెచ్చుకుంటాం అన్న. ఓహోహోహో. సరే, అయితే తనకైతే చాలా విషయాలు అయితే చెప్పేసావు మాకు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కట్టుబాట్లు, మీ యొక్క పద్ధతి అసలు ఎలా ఉంటుందో చూపించావు మాకు ఈ గిరి గ్రామ దర్శినిలో. తప్పకుండా చూపిస్తాను. ఇల్లు భలే ఉంది కదా మొత్తానికి, చాలా బాగుంటది అన్న. అవును. సో ఎలా తయారు చేశారు మొత్తం అసలు? ఇది ఈ గడ్డి వచ్చేసి రెల్లిగడ్డ అన్న. వానకు గానీ ఎండకు గానీ లోపల చాలా చల్లగా ఉంటది అన్న. ఒక్క చిన్న కూడా లోపలికి రానికుండా చేస్తుంది అన్న. అలాగే లోపల పెద్ద పెద్ద మానులతోటి అలాగే ఎదురు కలపతోటి తీగలతో అన్నది కట్టడం జరిగింది అన్న. చాలా బాగుంటుంది, చాలా బాగుంటది అన్న. చూసారు కదన్నా, గోడకి మంచిగా పెయింట్లు కూడా వేయడం జరిగింది, అందంగా ఉన్నాయి. ఇవన్నీ మట్టి గోడలు అన్న. లోపలికి వెళ్తే చాలా చల్లగా ఉంటది అన్న. అవును, చూసాను నేను కూడా. లోపలికి వచ్చి చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆహార పద్ధతులు అసలు వాళ్ళు ఏం తింటూ ఉంటారు? మేము ఎక్కువ శాతం చిరుధాన్యాలను తింటామన్న. చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, దంపుడు బియ్యం. అవునా? ఇప్పుడు వాటికి గిరాకీ అనేది పెరుగుతుందన్న. మీకు చూపిస్తానన్న, ఎక్కడ ఉన్నాయి మన దగ్గర. లోపలికి వెళ్ళండి పదండి. భలే ఉంది. ఇదేనా? ఈ మధ్యకాలంలో వచ్చేసి ఎక్కువ మనం రైస్ అన్న తిన్నాం కదన్నా. అదైతే కొంచెం పాలిష్ కూడా వేసి కొంచెం తెల్లగా అన్నది ఉండడం జరుగుతుంది. ఆ బియ్యం తినడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదన్న. అప్పుడులో మనకి ఏంటంటే ఈ దంపుడు బియ్యం అన్న తినడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం, తర్వాత పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో దీనికి బాగా డిమాండ్ పెరిగిందన్న. చూడండి, బాగా దంచుతున్నారు కదా. వడ్లిందులు వేసేసి దంచుతారన్న. దంచుతారు. ఓకే ఓకే. వీటిని మళ్ళీ కొంచెం అడగట్టేసి వీళ్ళకి జల్లించేసుకొని తింటారన్న. సూపర్ సూపర్ అండి. తినండి. శరగలు ఉన్నాయి, శరగలు. ఓకే. ఈ చేట ఉంది కదన్నా, ఇలాగ చెరుగుతారన్న. ఆ బియ్యం ఇందులో వేసి ఇలాగ చెరుగుతారన్న. నైస్ నైస్ కదా. మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాళ్ళని చెప్తూ ఉండేవారు కదా. దొర్రాజు, భలే చల్లగా ఉంది అబ్బా ఇల్లు. చాలా చల్లగా. దంపుడు బియ్యం అంటే ఇప్పటి వరకు విన్నాము, అమ్మమ్మ చెప్పేది నాకు. అవి ఇప్పుడు లైవ్ లో చూసానమాట. అసలు భలే చక్కగా దాన్ని తీసుకుని దంచుతున్నారు కదా. సో చాలా బాగా అనిపించింది. దొర్రాజు, ఇదేంటి భలే ఉన్నాయి సజ్జల? సామలన్న. సామల? ఈ సామలన్నా ఇది చెక్క తిరగలన్నా. ఇందులో ఇగో ఎదురు బుట్ట ఉంది కదా, ఈ బుట్టలన్నీ ఇలా తీసి ఇందులో పోస్తారన్న. ఇలా పోసినప్పుడు ఇలా రౌండ్ కన్నా తిప్పుతారన్న. మన కింద కన్నా నలిగి తిప్పుతాను ఒకసారి. తిప్పండి అన్న. బాగుంది. జింగ్ జింగ్, అమేజింగ్. ఏంటి ఆవాలండి? రాగులా? ఈ రాగులన్న. ఓకే ఓకే. చాలా చిన్నగా ఉంటాయన్న, చిన్న చిన్న గుడ్లు లాగా ఉంటాయి అన్నమాట.
రాగి సంగటి రాగి జావ ఎక్కువ దీంతో చేసుకొని తాగుతాం అన్నమాట. ఇది వచ్చేసి రాగి తిరగలు అన్నది. రాగి తిరగలు, రాయి సేమ్ ఇందులో చూద్దాం మనం కూడా ఒకసారి. ఇంకా మనకి మెత్తగా నలిగి పిండిలాగా వస్తుంది. పిండిలాగా వస్తుంది. మనకి తిప్పినప్పుడు బాగా నలిగి కిందకన్నా అది కొంచెం మెత్తగా పిండిలాగా వస్తుంది. చూడండి అసలు మిక్సీలో వేస్తే ఎలా ఉంది, అంత స్మూత్ గా ఉంది. అలాగే వస్తుంది. సో ఆల్వేస్ పాత పద్ధతులన్నీ కూడా మంచి పద్ధతులు. కొంచెం టైం పడుతుంది కానీ కదా. ఇంకా ఇక్కడ కూరగాయలు ఏం తింటూ ఉంటారు? కూరగాయలు అంటే సేమన్నా అందరూ ఎక్కువగా ఈ వంకాయలు బీరకాయలు ఇవే కదా ఎక్కువగా తింటున్నారు. మధ్యలో వచ్చేసి బ్రోకలీ చికెన్ అవి తింటున్నారు. ఇదేంటి ఈ ఇస్తరాకులు అన్నది అడ్డాకులు అంటారు కదా, ఆ అడ్డాకులతో అన్నది చిన్న చిన్న బొట్టలో తర్వాత చిన్న చిన్న గ్లాసులు లాంటి ఇక్కడ తయారు చేస్తాను అనమాట. ఇందులో చల్లపప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం చూడొచ్చు. న్యాచురల్ కప్స్ అన్నమాట. ఆకులతోనే కప్ని తయారు చేశారు. ఏమాకు ఇది? అడ్డాకులు. అడ్డాకులు అంటే అది చెట్టా? పాదా. వెరీ నైస్. చక్కగా దీనికి మళ్ళీ వాళ్ళు చూడండి ఎక్కడ థ్రెడ్లు కుట్టడం లేదు, జస్ట్ పుల్లలతోనే గుచ్చుతున్నారు దాన్ని. ఎంత అందంగా భలే తయారు చేశారబ్బా మొత్తం. చూడండి మనం న్యాచురల్ రీసెంట్ టైమ్స్ చూసినట్లయితే అన్నిటికీ కూడాను చక్కగా తాళ్ళతో కట్టడం మిషన్స్తో తయారు చేస్తారు కదా. అసలు చూడండి జస్ట్ చిన్న పుల్లల్ని ఎంత ఓపికో వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో షాప్స్ వాళ్ళందరూ స్నాక్స్ వాళ్ళందరూ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కేడిఆర్ కొండదర్ రాజు, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. సో చిన్న వయసులోనే నీ యొక్క పట్టుదల కావచ్చు, నీ యొక్క పద్ధతులు కావచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. సో అందరికి కూడా అలాగే అనిపించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కావచ్చు, నీ అభిమానులు కావచ్చు, ముఖ్యంగా మీ లంబసింగి అండ్ అరకు ప్రాంతం కొండ ప్రజలందరికీ కావచ్చు, ఏం చెప్తావు? నేనేం చెప్తాను, పెద్ద సెలబ్రేట్ని కాదు కదా. కాకపోతే ఒకటే చెప్పగలనన్న, ఈ డిసెంబర్ జనవరి నెల అన్నదే మా లంబసింగి ఏరియాలో అన్నదే టూరిస్టులు మాత్రం చాలా ఎక్కువ మంది వస్తున్నారన్న. ఈ ప్రకృతిని అన్నది మనం ఎంజాయ్ చేయాలన్న, అంతేగాని మనం నాశనం చేయకూడదన్న. చాలామంది వస్తున్నారే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డ్రింకులు అయ్యి ఎక్కువ ఈ బీర్ బాటిల్ అవి తాగేసి ఎక్కడ పడితే అక్కడే చెత్త అన్నది పారేస్తున్నారన్న. అలాగే చేస్తే కొన్ని రోజులకి అన్నది ఏంటంటే ఈ లంబసింగి అన్నది వాతావరణం కూడా మారిపోద్ది అన్న. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ లంబసింగి ఏరియాలో ఎక్కువ చాలా చల్లగా ఉంటుంది అన్న డిసెంబర్ నెల అన్నది. ఇలాగా కలుషితం అన్నది చేస్తే మాత్రం ఇక్కడ కూడా చాలా ఎండ వచ్చే అవకాశం ఉందన్న. ఎక్కువ మనకి వాతావరణం మారిపోతే ఇక్కడ కూడా బతకడం చాలా కష్టం అన్న. అలాగే లంబసింగి అనే కదన్న, ఈ అరకు, పాడేరు, తర్వాత మేఘాలకొండ ఇంకా చాలా మంది ఈ టూరిస్టులు అన్నది వచ్చి, చాలా మంది యూట్యూబ్లు అన్నది వచ్చి కొత్త ప్రాంతాలు అన్నది వీడియో తీసి యూట్యూబ్లో అన్నది చేయడం పెడుతున్నారన్న. దానివల్ల ఎక్కువ మంది టూరిస్టులు అన్నది పెరుగుతున్నారన్న. దానివల్ల మన ప్రభుత్వం అన్నది కొంచెం డెవలప్మెంట్ అన్నది చేస్తే ఇంకా బాగుంటుంది అన్న. టూరిస్ట్ ప్లేస్ అన్నది ఇంకా ఎక్కువ మంది మనకి హైలైట్ అన్నది అవుతుంది అనమాట. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్ ఇవాల్టి అరకులో గిరిగ్రామ దర్శిని మీకు మొత్తం చూపిస్తూ ఇక్కడ కట్టుబడి ఆచారాలు అన్నీ కూడాను మనకి కేడిఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తనకున్నటువంటి నీడ్స్ గురించి, ఇక్కడ వచ్చే జనాలు కూడా ప్రకృతిని చాలా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి, సో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో గైస్ మనందరం కూడా ప్రకృతిని కాపాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు కూడా భాగం అవ్వండి. సో దట్స్ ఇట్. సో ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కేడిఆర్ మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో, స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్ అండ్ మనీ రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసేయండి. దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.